జై మార్కండేయ, జై పద్మశాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ చేంజ్ లైఫ్ కేర్. నేను మీ శ్రీకాంత్ సామల, నిజామాబాద్ నగరం 19వ తరఫా. అయితే రేపు మన నిజామాబాద్ పట్టణంలో పద్మశాలి హాస్టల్ సంబంధించిన ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అందులో 894 ఓట్స్ ఉన్నాయి. మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోంచి ఓట్స్ ఉన్నాయి. ప్రతి విలేజ్ నుంచి ఒకటొకటి చొప్పున నిజామాబాద్ పట్టణం నుంచి అత్యధికంగా ఉన్నాయి. మన పద్మశాలి ఓటర్స్ అందరూ కూడా 100కు 100% తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని, అన్ని రకాలుగా ఆలోచించి ఆయా అభ్యర్థులకు ఓట్లు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మన పద్మశాలి సామాజిక వర్గంలో తరపల వారీగా ఎలక్షన్లు, నగరం ఎలక్షన్లు, జిల్లా ఎలక్షన్లు, రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని, ఈ హాస్టల్ ఎలక్షన్స్, ఇవన్నీ సాంప్రదాయబద్ధంగా ఎప్పటికప్పుడు కొనసాగుతూనే వస్తున్నాయి. అయితే మరి రాజకీయ చైతన్యం మనకు ఉందా అంటే లేదు అనే చెప్పాలి. మరి ఇన్ని రకాల ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు రాజకీయ చైతన్యం ఎందుకు కుంటుపడుతుంది మనకు? సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఎక్స్ప్రెస్ అవర్ వాయిస్. ఇది నా ఒక్కడి వాయిస్ కాదు. పద్మశాలి ప్రతి యువకుడి లోపల, ప్రతి వ్యక్తి లోపల, ప్రతి మహిళ లోపల వాళ్ళ మనసును తొలుస్తున్న విషయము, వాళ్ళ మనసుల్ని బాధ పెడుతున్న విషయము, అలాంటి ఒక సందర్భం మనకు వచ్చింది కాబట్టి వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేంటంటే వాస్తవంగా ఒక 15-20 సంవత్సరాల క్రితము బీసీల యొక్క ప్రాతినిధ్యం మన సాంప్రదాయ రాజకీయాల్లో ఎక్కడ ఎమ్మెల్యే దగ్గర, ఎంపీల దగ్గర, లైక్ నీకు కార్పొరేషన్లో ఎక్కడ కూడా పెద్దగా ఉండేది కాదు. 2005 తర్వాత, ఆల్మోస్ట్ 2010 తర్వాత బీసీల ప్రాతినిధ్యం ఎంతో కొంత పెరుగుతూ వచ్చింది. బట్ అది బీసీ సామాజిక వర్గంలో ఉన్నంత సంఖ్యాబలం ఏదైతే ఉందో దాన్ని సరిపడలేదు అనేది ప్రభుత్వాలు కూడా గుర్తించినాయి. అందులో వాళ్ళ స్వార్థం కూడా ఉండొచ్చు. సో బీసీల యొక్క రాజకీయ ప్రాతినిధ్యం వాళ్ళ సంఖ్యాబలాన్ని బట్టి కనీసం 42% ఉండాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముక్త కంఠంతో చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా 100% సపోర్ట్ చేస్తుంది. ఆ అంశానికి ఇటు బీజేపీ కావచ్చు, అటు టీఆర్ఎస్ కావచ్చు, అన్ని పార్టీల మద్దతు 100% ఉంది. అయితే నేను ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది అంటే, పద్మశాలకు రాజకీయ ప్రాతినిధ్యం లేనప్పుడు, పెద్దగా అవగాహన మనకు లేనప్పుడు మనం రాజకీయంగా ఎలాగో ముందుకెళ్ళలేదు. తరపల వారిగా ఆగిపోయాం, ఒక హాస్టల్ దగ్గరనో ఇంకెక్కడో ఆగిపోయాం, నగరాల్లో ఆగిపోయాం. ఇప్పుడు పద్మశాలకు రాజకీయంగా ప్రాతినిధ్యం బీసీ సామాజిక వర్గంలో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమ్యూనిటీ కాబట్టి, సంఖ్యాపరంగా అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. సో ఒక సదవకాశం మనకు వచ్చింది. మరి ఇలాంటి సందర్భంలో ప్రతి కమ్యూనిటీ, బీసీ సామాజిక వర్గంలో ఉన్న ప్రతి కమ్యూనిటీ వాళ్ళ తరపల వారీగా, వాళ్ళ నగరంలో, వాళ్ళ జిల్లాలో ఎక్కడికక్కడ ప్రభుత్వాల నుంచి మనకు మద్దతు సమకూరుతోంది. ఇప్పటికైనా మనం రాజకీయంగా మరింత ముందుకెళ్దామని చెప్పేసి మన బీసీ సామాజిక వర్గంలో చాలా కమ్యూనిటీస్ వాళ్ళు ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ముందుకెళ్తున్నారు. మరి మన పద్మశాలి సామాజిక వర్గంలో నాకు తెలిసినంత మటుకు రాష్ట్ర వ్యాప్తంగా కానీ, మన మన నిజామాబాద్ జిల్లాలో కానీ, మన తరపల వారికి ఎక్కడ కూడా గత 1 year నుంచి ఆల్మోస్ట్ బీసీ నినాదం అద్భుతంగా వినబడుతోంది. ప్రభుత్వాల సపోర్ట్ కూడా ముమ్మాటికి ఉంది. ఇలాంటి సందర్భంలో కూడా మన జిల్లా పద్మశాలి సంఘాలు కానీ, మన నగర పద్మశాలి సంఘాలు కానీ, తరపలు కానీ, హాస్టల్ సంబంధించిన వాళ్ళు కానీ, మరొకరు కానీ, ఏ ఒక్క దగ్గర కూడా మనం అందరం ఒక సమాయత్తం అవుదాం, ప్రభుత్వాల నుంచి మద్దతు సమకూరుతుంది, మనము ఈ సమయంలో అయినా మనం రాజకీయంగా ముందుకెళ్దామని ఒక అవగాహన సదస్సు ఎవరైనా నిర్వహించారా ఈరోజు వరకు? అంటే రాజకీయంగా అవకాశాలు లేనప్పుడు మాకు ఎలాగో అవకాశాలు లేవని చెప్పేసి ఏడ్చినాం. రాజకీయంగా అవకాశాలు పెరుగుతున్న టైంలో ఆ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకునే కామన్ సెన్స్ కూడా మనకు లేకుండా పోయింది. ఎందుకు లేకుండా పోయింది అంటే, నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం 4 అంశాలు మీకు క్లియర్గా చెప్తాను. ఎప్పుడైనా సరే పద్మశాలి యొక్క ప్రతి బిడ్డ తనకున్న ఓటును సద్వినియోగం చేసుకోవాలంటే రాజకీయ చైతన్యం ముందు రావాలి. రాజకీయ చైతన్యం రావాలంటే ఆయా సంఘాల్లో, ఆయా కమ్యూనిటీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయా యువతను, ఆయా మహిళలను చైతన్యపరచాలి. చైతన్యపరచడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి మన పద్మశాలం అసలు అవలంబించట్లేదు, అటువైపు అడుగులు కూడా వేయట్లేదు. ఓల్డ్ స్కూల్ మెంటాలిటీతో ఇప్పటికీ అవే రాజకీయాలు చేస్తున్నాం కాబట్టి రాజకీయ ముఖ చిత్రంలో పద్మశాలి సామాజిక వర్గం నుంచి ఏ ఒక్కడు లేకుండా పోయిండు. ఇది ముమ్మాటి మన అందరినీ బాధించే విషయము. అయినా సరే ఏ ఒక్కరు బయటకు రావట్లేదు, కనీసం మన వాయిస్ కూడా వినిపించట్లేదు. రాజకీయంగా ఎక్కడ కనబడకుండా పోయినందుకు సిగ్గుపడాలి పద్మశాలి అందరం. మనం ఎవడు రాడు, ఏం చెయ్యడు, మనం ఇంతే. నువ్వు ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టినప్పుడు కదా వాడు వచ్చి నీకేమైనా చేసేది. నువ్వు ఎదురోడు పనికి రానప్పుడు ఎదురోడు నీకెందుకు పనికి వస్తాడు? ఒక రాజకీయ నాయకుడికో, రాజకీయ పార్టీకో, పద్మశాలి సామాజిక వర్గం సంబంధించిన ఒక బిడ్డ కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక సమూహం కానీ, ఒక తరప కానీ రాజకీయ పార్టీ పనికి రానప్పుడు ఆయా రాజకీయ పార్టీలు నీకెందుకు సహకరిస్తాయి? నీ దగ్గరికి ఎందుకు వస్తాయి? ఈ కామన్ సెన్స్ లేదా మనందరికీ? ఇంకెప్పుడు చైతన్యవంతులు అవుతాం? ఎవడో రావాలి, వాడే చైతన్యపరచాలి, వాడొచ్చి మనకు లాభాలు చేకూర్చాలి. ఎందుకు చేకూర్చాడు? అసలు ఎవడు నువ్వు? నీకెందుకు సహకరించాలి? నీకేమైనా డ్యామేజ్ జరిగితే వాడికి ఎందుకు సంబంధం? ఇది ఆలోచించాల్సిన నాయకులే కాదు, మన పద్మశాలి బిడ్డలు, పద్మశాలి మహిళలు, పద్మశాలి ప్రతి ఓటరు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి నానా అవసరం పడుతూ కాయ కష్టం చేసుకుంటూ, జాబ్ చేసుకుంటూ, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నడిపించుకుంటూ ఇంతవరకు వచ్చినమే.
కానీ ప్రజాస్వామ్య భారతదేశంలో బతుకుతున్నప్పుడు రాజకీయాలకు సంబంధం లేదంటే నడవదు. రాజకీయంలో భాగం, అందులోనే ఉన్నాం, అందులో మన ప్రాతినిధ్యం ఉండాలి, మన వాయిస్ వినబడాలి, మన గలం గట్టిగా బయటకు రావాలి, మన కాలు కదపాలి, అడుగు బయట పెట్టాలి. అప్పుడే రాజకీయ చైతన్యం ముందుకెళ్తుంది. అలాంటి ఏమీ జరగట్లేదు ఇక్కడ. ముఖ్యంగా ఫస్ట్ నేను నిందించాలనుకుంటుంది, ముందుగా మాట్లాడాలనుకుంటుంది మన పద్మశాలి రాజకీయ నాయకులు, తరపుల వారీగా లేదా జిల్లాల్లో నగరాల్లో నాయకుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. అరే, ప్రభుత్వాల నుంచి ఇంత పెద్ద ఎత్తున మద్దతు దొరుకుతున్నప్పుడు ఒక్క రివ్యూ మీటింగ్ కానీ, ఒక రాజకీయ సమీక్ష కానీ, పద్మశాలి సామాజిక వర్గం కానీ భవిష్యత్తులో ఎటువైపు తీసుకెళ్దాం. సర్పంచుల ఎలక్షన్స్ వస్తున్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి, 1 by 1 ఎలక్షన్స్ వస్తున్నాయి. గ్రామ స్థాయిలో పద్మశాలిని బలోపేతం చేయాలి. అది చేయాలంటే తరపుల వారీగా మనందరినీ బలోపేతం చేయాలి. చిన్న చిన్న అంశాలండి, రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ. సింపుల్గా చెప్తాను, వినండి, అందరికి అర్థమయ్యే పద్ధతిలో చెప్తాను. మీకు తెలిసి ఉండొచ్చు, బట్ నేను గలం చెప్తున్నాను కాబట్టి నా వంతుగా మీ వాయిస్కు నా వాయిస్ను జోడించే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పటికైనా చైతన్యం కాకపోతే భవిష్యత్తులో ఎప్పుడు పద్మశాలిని కాపాడలేడు. మనకు సమస్య వస్తే ఒక రాజకీయ నాయకుడు కావాలి, ఒక సమస్యను సాల్వ్ చేయాలంటే ఒక రాజకీయ పార్టీ కావాలి. నువ్వు మాత్రం రాజకీయాల్లోకి రావు, నీకు రాజకీయాలు అంటే నచ్చదు. ఎక్కడ బతుకుతున్నాం, మన మెంటాలిటీ ఎక్కడ ఉంది? అప్డేట్ అవ్వరా? ఇంకా అడుగు తీసి బయటకు రండి. రేపు 894 ఓట్లు మెజారిటీ ఓటు శాతం చూపించండి. మీకు నచ్చిన అభ్యర్థి కొట్టేయండి, వీళ్ళకి ఓటేయండి, వాళ్ళకి ఓటేయని చెప్పట్లేదు. మీకు విఘ్నత ఉంది, ఎవరికి వేస్తే లాంగ్ రన్ ఉంటుంది, ఎవరికి వేస్తే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది పద్మశాలి కన్నా మీరు ఆలోచించుకోవాలి. నా ఓటు ఎవరికి వెళ్ళాలో నాకు తెలుసు, నీ ఓటు ఎవరికి వెళ్ళాలో నీకు తెలియాలి. సో ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘం పెద్దలు, అట్ ద సేమ్ టైం నగర వ్యాప్తంగా ఉన్న సంఘం పెద్దలు, మొన్న రీసెంట్ ఎలక్షన్ జరిగి గెలిచారు, అంత ముందుల గురించి మాట్లాడుతూ ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళతో పాటుగా పద్మశాలి హాస్టల్ ఎలక్షన్స్లో వస్తున్న వాళ్ళు, స్కూల్కి సంబంధించిన వాళ్ళు, చేనేత కార్మికులకు సంబంధించిన ఒక భవనం ఏదో ప్లేస్ అవుతుంది దానికి సంబంధించిన వాళ్ళు, పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన ఏ అంశమైనా, ఏ ట్రస్ట్ అయినా, ఏ ఎలక్షన్లు అయినా, అది గ్రామ స్థాయిలో అవ్వచ్చు, తరపుల స్థాయిలో అవ్వచ్చు, వీటందరితో కలిపి ఒక కోఆర్డినేషన్ ఏర్పడాలి. ఆ కోఆర్డినేషన్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎవరిది? జిల్లా సంఘంది, నగర సంఘంది. నగర సంఘం వాళ్ళు నగరంలో ఉన్న తరపలన్నింటినీ 68, 69 తరపలు ఎవరుతున్నో వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయాలి. అక్కడి నుంచి యువతను, తరపకు 10 మంది చొప్పున యువతను బయటకు తీసుకురావాలి, ఇన్స్పైర్ చేయాలి. అట్ ద సేమ్ టైం తరపల వారిగా మహిళలను ముందుకు తీసుకురావాలి. నగర సంఘం నుంచి ప్రతి తరపకు ఎంతో కొంత ఏదో రకమైన సహాయం అంటే డబ్బుల రూపంలో నేను మాట్లాడట్లేదు, డబ్బులతో కూడుకున్న రాజకీయం గురించి ఏ రోజు మాట్లాడను. ప్రజలను అంటే ఆయా తరపల వారిగా ఉన్న మహిళల్ని, ఓటర్లని, యువతను బలోపేతం చేయడానికి వాళ్ళకు ప్రణాళిక ఏర్పరుద్దాం. తరపల వారిగా వాళ్ళని బయటకు తీసుకొద్దాం, ఒక కోఆర్డినేషన్ మెయింటైన్ చేద్దాం నగర సంఘం నుంచి. ఇలాంటి నగర సంఘాలు, పట్టణ సంఘాలు అన్నింటినీ కలిపి జిల్లా సంఘం ఉంది. జిల్లా సంఘం వాళ్ళు నగర సంఘాలని, ఊరు సంఘాలని బలోపేతం చేయాలి, తరపల వారిగా బయటకు తీసుకురావాలి, కార్యాచరణ ముందుకు తీసుకురావాలి. నగర సంఘం వల్ల నడితే హాస్టల్తో మాకేం సంబంధం అంటారు, హాస్టల్లో నడితే స్కూల్తో మాకేం సంబంధం అంటారు, స్కూల్ వల్ల నడితే ప్లేస్తో మాకేం సంబంధం అంటారు, ప్లేసులో తీసుకున్న అంతకుముందు తరపులో నడితే చేనేత సంఘంతో మాకేం సంబంధం అంటారు. ఇట్లా ఎవడికి వాడు మనల్ని మనమే డివైడ్ చేసుకుంటూ బతుకుతూ పోతే రాజకీయ చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క సర్పంచ్ కూడా బయటకు రాడు మన సామాజిక వర్గం నుంచి. మనల్ని మనం డివైడ్ చేసుకుంటున్నాం. ఎవడో కూడా పైకి ఎక్కుతుంటే వాడిని కాలు బట్టి లాగేస్తాం మనమే. ఈ మాత్రం చైతన్యం మన రాజకీయ నాయకుల్లో, తరపల వారిగా జిల్లాలో, నగరంలో రాజకీయ నాయకులు ఈ మాత్రం చైతన్యం లేకపోగా, నేను చాలామంది పెద్ద మనుషులు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను, నేను అందరినీ తప్పుపడట్లేదు, కానీ మెజారిటీగా ఎవరో కొందరు చేసే తప్పుల వల్ల ఏ రకంగా కూడా ఎందుకు పనికి రాకుండా పోతున్నాం. పద్మశాలి సామాజిక వర్గానికి రాజకీయ నాయకుల దృష్టిలో ఉన్న ప్లేస్ ఏంటో మీకు తెలుసా? ప్రతి ఒక్కరికి తెలుసు, ఎవడు బయటకు మాట్లాడు. ఒక నీచమైన ఇమేజ్ ఉంది మనందరికీ, ఇది ఎవరికి అర్థమైతలేదా? అరే మనల్ని కూడా తప్పు పడుతుండు, తక్కువ చేసి చూస్తుండు, ఎందుకు పనికిరాడంటుండు, పద్మశాలి అంటాడు, ఎందుకు పనికిరాని మాట్లాడుతుర్రు, ధైర్యం లేదా? బయటకు రాలేరా? ఎంతకాలం చచ్చిన పాములాగుంటారు, కుక్కిన పెన్లాగుంటారు. చైతన్యంతో బయటకు వస్తే, అడుగు బయట పెడితే కర్రలు పట్టుకుని గొడవలు చేయాల్సిన అవసరం లేదు. నీ రాజకీయ చైతన్యం నీ ఓటులో చూపించు, తరపుల వారిగా బలోపేతం అవ్వు. ఎవడు తప్పు చేసామా, తరపులో తప్పు జరిగితే క్వశ్చన్ చేయి, నగర సంఘంలో తప్పు జరిగితే క్వశ్చన్ చేయి, బయటకు రా, ఒక సమూహంగా ఏర్పడదాం, మాలంటోళ్ళు మాత్రం ముందుకు వస్తాం. ఒక్క రాజకీయ రివ్యూ మీటింగ్ లేదు, కలుద్దామనే ఆరాటం లేదు, ముందుకెళ్దామనే ఉద్దేశము లేదు. ఎందుకు మరి? ఇప్పటిదాకా ఉన్న వాళ్ళందరూ జిల్లా సంఘంలో, నగర సంఘంలో, ఇంకా ఎక్కడెక్కడ ప్లేసులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇంకా ఓల్డ్ స్కూల్ మెంటాలిటీ. ప్రపంచం మొత్తం ఏ జనరేషన్ వైపు వెళ్తుంది, మనం ఏం చేస్తున్నాం? ఇంకా నిజామాబాద్ పట్టణంలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, లేదా అటు రూరల్ నిజామాబాద్లో, ప్రస్తుతం రూరల్లో కావచ్చు, అర్బన్లో అవ్వచ్చు, ఎక్కడన్నా అవ్వచ్చు, మన రాజకీయంగా మన ఓటు బ్యాంకు గట్టిగా ఉండి మన అందరం వన్ సైడ్ ఓటేసి ఇంకొందరు మన వైపు తీసుకురాగలితే ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్యేలు నిజామాబాద్లో ఉంటారు. అంతటి సంఖ్యాబలం ఉంది మనకు. ప్రతి డిపార్ట్మెంట్లో మన వాళ్ళు ఉన్నారు, ప్రతి వృత్తిలో ఉన్నారు, రియల్ ఎస్టేట్లో ఉన్నారు, మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, కిరాణా షాప్లో ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు. ఎక్కడ లేరు? పద్మశాలలో ఉన్నంత ఎడ్యుకేషన్ ఎక్కడా లేదు. హెల్త్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా ఉన్నారు, ఎడ్యుకేషన్లో ఉన్నారు.
ఎక్కడ లేరు మనలు. వీళ్ళందరూ ఒక తాటిపైకి తీసుకొచ్చే ఒక మార్గంలో పెట్టే ఒక సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్ కావాలంటే ఇప్పుడున్న పెద్ద మనుషులు అందరితో అవ్వదు. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు. మీతో పాటు యువత ముందుకు రావాలి. యువత ఉన్న అవగాహన మీకు ఉండదు. మీ అనుభవం కావాలి, మా నాలెడ్జ్ కావాలి. కలిసి ట్రావెల్ చేద్దామంటే ఎవరు అర్థం చేసుకోరు. ఎప్పుడైనా మనం మాట్లాడితే ఇలాంటి వీడియోలు చేస్తే బయటకు వచ్చి వాయిస్ వినిపిస్తే ఓకేనండి మీరు అన్నది బాగుంది మళ్ళీ కలుద్దాం. ఏ ఒక్కడు మళ్ళీ కలవడు. మళ్ళీ చెప్తున్నా, ఎలక్షన్లు అయ్యే వరకు మాట్లాడిన ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క ప్యానల్ మళ్ళీ ఎవరిని కలవదు. ఇది ప్రతి తరపున మీరు తరిచి చూసుకోండి, తెలిసిన విషయం ఇది. ఎందుకు పదవులు ఏముంది, ఎందుకంటే కూర్చుంటారు అంతగానో నాకు అర్థం కాదు. ఏం సాధించడానికి? బయటకు వచ్చి సాధించి చూపించండి. రాజకీయాలు ఏందో మాలాంటి యువత చూపిస్తుంది మీకు. తరపుల వారిగా బయటకు రండి, క్వశ్చన్ చేయండి. ఏమనంటే హాస్టల్లో అన్యాయం జరిగింది, నగరంలో అన్యాయం జరిగింది, ల్యాండ్లో అన్యాయం జరిగింది, చిన్న సంఘంలో అన్యాయం జరిగింది అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారే బయట. బయటకు ఎందుకు రాలేకపోతున్నారు? భయమా? ఎవరికి భయపడుతుర్రు? భయపడ్డంత కాలం బతుకులేలాగే ఉంటాయి. ఒక్క అడుగు భయాన్ని పక్కన పెట్టి బయటకు రండి. ఎవడు అప్తోడు చూస్తాం మిమ్మల్ని. రాజకీయ చైతన్యం కుంటుపడిపోయింది. మనల్ని మనం ఇంకా 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 దగ్గరికి లాక్కుంటూ ఒక గిరిగీసుకొని బతికేస్తున్నాం. ఎంతకాలం ఇలా? అర్థం చేసుకోండి. నేను మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా, నగరం ఎలక్షన్స్ అప్పుడు గట్టిగా వాదించిన, గట్టిగా నా వైపు వాయిస్ వినిపించిన, మన పద్మశాలి సమాజంలో ఎవడో కూడా పైకి వెళ్తాన్ని లాగడము, గట్టిగా మాట్లాడడం, బదనాం అవ్వడము. ఎవ్వరు ఎంత బదనాం చేసినా నాలాంటి వాళ్ళు వినే పరిస్థితి ప్రస్తుతం లేదు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు మారుతున్నాయి, పద్మశాలి సంఘంలో మాత్రం మారట్లేదు. దీనికి కారణం నాయకులు ఎంతనో మనము అంతే, ప్రజలు కూడా అంతే. నాకెందుకు మాకెందుకు ఎంతకాలం ఇట్లా? నాకెందుకు మాకెందుకు అనుకున్నంత కాలం ఒక్కడు కూడా ముందుకెయ్యలేము. ఎవరు ఉన్న పలంగా ఏది తీసుకొచ్చి మనకి ఇవ్వలేరు. అరే మొన్నటి ఎలక్షన్స్లో మాట్లాడా, నేను చాలా వీడియోలు చేశా. ఆ తర్వాత ఒక్కరు స్పందించింది లేదు. అంటే నాలాంటి యువత, మాకంటే ఒరిజినల్ యంగ్ ఏజ్లో ఉన్న యువత, ఐఎమ్ 40+. సో వాళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు. వాళ్ళకు ప్లాట్ఫామ్ లేదు, కూర్చోవడానికి మాట్లాడడానికి ఒక వేదిక లేదు. అలాంటి వేదికను క్రియేట్ చేద్దాం అంటున్నా. ఏ ఒక్క నుంచి స్పందన లేదు. ఎలక్షన్స్ అయిపోయినాయా, కూర్చున్నామా, మన పని మనం చేసుకున్నామా? ఎంతకాలం ఇలా? ఇప్పటికైనా బయటకు వద్దాం, చైతన్యవంతులం అవుదాం. జిల్లా సంఘం బయటకు రావాలి. గ్రామాలను, పట్టణాలను, చిన్న చిన్న పట్టణాలను మమేకం చేస్తూ ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి. మాలాంటి యువత ముందర ఉంటుంది. మాలాంటి వాళ్ళు చాలామంది ముందరకు వస్తుర్రు. వాళ్ళు ఆ నగరాల్లో ఉన్న వాళ్ళ తరపుల్ని బలోపేతం చేయండి. దానికి మేము సహకరిస్తాం. మీకు డేటా కావాలంటే చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ డిపార్ట్మెంట్లో, ఏ వృత్తుల్లో ఎంతమంది పద్మశాలు ఉన్నారో, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో, మనం ఆ పద్మశాలి సామాజిక వర్గాన్ని మన సేవా కార్యక్రమాలు ఎక్కడెక్కడ వాడుకోవాలని నేను చెప్తాను. నాలాంటి వాళ్ళకి చాలామందికి ఇన్ఫర్మేషన్ ఉంది. దయచేసి మళ్ళొక్కసారి చెప్తున్నాను, పద్మశాలి సామాజిక వర్గం మొత్తానికి ఈ హాస్టల్ ఎలక్షన్స్ విజయవంతం చేస్తూనే వచ్చే గ్రామస్థాయి ఎలక్షన్లు, ఆ తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్, ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్లో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎక్కడైనా అవ్వచ్చు. మనకు సంఖ్యాబలం పుష్కలంగా ఉంది, మేధావితనం ఉంది, ఎడ్యుకేషన్ ఉంది. ప్రతి వృత్తిలో మన వాళ్ళు ఉన్నారు, ప్రతి డిపార్ట్మెంట్లో మన వాళ్ళు ఉన్నారు. మనల్ని మనం బలోపేతం చేసుకుందాం, మనతో మనం కలుద్దాం. మన బీసీ సామాజిక వర్గంలో చాలామంది వేరే వేరే కమ్యూనిటీ వాళ్ళు, గౌడ్స్ అవ్వచ్చు, యాదవ్లు అవ్వచ్చు, మునూరు వాళ్ళు అవ్వచ్చు, చాలామంది వాళ్ళందరూ రాజకీయంగా 15-16 సంవత్సరాల క్రితం మనకంటే వెనకబడి ఉన్న వాళ్ళు ఇవాళ మనకంటే ర్యాపిడ్ స్పీడ్లో ముందుకెళ్ళిపోయారు. మనం ఇంకా ఆ టాప్ స్పీడ్లోనే అడుగులేస్తున్నాము. ఏమన్నా మన పెద్ద మనుషులతో మాట్లాడితే ఏమంటారు అంటే, తొందర ముందు మెల్లగా, ఇంకెప్పుడు ప్రపంచం రాకెట్ స్పీడ్తో వెళ్ళిపోతుంది, మనం ఇంకా సైకిల్ తొక్కుంటూనే కూర్చున్నాం. మీద మీలాంటి పెద్ద మనుషులు పదవిలో కూర్చున్నంతకాలం సైకిలే తొక్కుతాం, ముందుకెళ్ళాం. మీతో పాటు మేము ఉండాలి, కలిసి ముందుకెళ్ళాలి. యువతరం బయటకు రావాలి. నేషనల్ పార్టీలు ప్లస్ స్టేట్ లెవెల్ పార్టీలలో యువకులే ముందుకు తీసుకెళ్తుందంతా. పెద్దల అనుభవము, యువకుల ముందు చూపుతూనే కలిసి ముందుకెళ్తుర్రు. దయచేసి ఇప్పటికైనా పద్మశాలి యువత కదలాలి, పద్మశాలి మహిళలు కదలాలి. ఈ ఒక్క ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడలేదు నేను. భవిష్యత్ భారతదేశ రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా మన తెలంగాణ రాజకీయాల్లో మన పాత్ర ముమ్మాటికి అద్భుతంగా ఉండాలి. ఎందుకంటే పద్మశాలీలకు బీసీ సామాజిక వర్గంలో ప్రాపర్ వ్యాక్యూమ్ ఉంది. దీన్ని ప్రతి పద్మశాలి బిడ్డ గుర్తించాలి, తనవంతగా ముందుకు రావాలి, తనవంతగా బయటకు రావాలి. రాజకీయంగా మనుగడ సాధిస్తేనే మన సామాజిక వర్గంలో ఉన్న సమస్యలు సాల్వ్ అవుతాయి. నీకు వాయిస్ లేనంత మట్టుకు నీ వైపు నుంచి వాయిస్ అసెంబ్లీలో వినిపించడానికి ఎవడుండడు. నీ వైపు నుంచి ఒక 4-10 మంది అసెంబ్లీలో కూర్చున్న రోజు, చట్టసభలో కూర్చున్న రోజు నీకు ఏదైనా సమస్య ఉంటే వాడు కదలాలి, వాడు అక్కడ వాయిస్ వినిపించాలి. అక్కడ వాయిస్ వినిపించకపోతే ఇక్కడ సీటు కదిలిస్తారు, వీళ్ళు సీటు చించేస్తారన్నది అనే భయం ఉన్న రోజే నీ వైపు నుంచి కూడా గలమిపుతాడు అక్కడ. అప్పటి వరకు మేము 10 లక్షల మంది ఉన్నాం, 20 లక్షల మంది ఉన్నాం, మాకు ఓటు బ్యాంక్ ఉంది, సీటు ఇవ్వండి. ఓటు బ్యాంక్ ఉన్నాక సీటు ఇవ్వండి నువ్వు అడిగేదేంటి? నీ దమ్మేందో చూపించు, సీట్లు కదులుకుంటూ వస్తాయని నీ దగ్గరికి. ప్రతి రాజకీయ పార్టీని ముందు వచ్చి కూర్చుంటుంది. ఇది నువ్వు చేయాల్సింది. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఈ ఎలక్షన్ కేవలం హాస్టల్ ఎలక్షన్స్గా చూడకండి.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ రాజకీయాల వైపు ఇప్పుడున్న ప్యానల్ ఎవరు మనల్ని తీసుకెళ్ళగలుగుతారు, ఎవరు సంఘటితం చేయగలుగుతారు, ఎవరికి సేవా దృక్పథం ఉంది, ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఇలాంటి చూడండి. ఇలాంటి చూసిన తర్వాత మీకు నచ్చిన అభ్యర్థి కోటేయండి. నేను వీళ్ళకి కోటేయండి, వాళ్ళ కోటేయండి నేను ఏ రోజు చెప్పాను. బాగా ఆలోచించి మీకు నచ్చిన అభ్యర్థి కోటేయండి. కానీ ఈ ఎలక్షన్లు అయిపోగానే అన్నీ మర్చిపోవాల్సింది లేదు. భవిష్యత్తులో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఉన్నాయి, కార్పొరేషన్ ఉన్నాయి, చాలా రకాల ఎలక్షన్స్ ఉన్నాయి. మనం అన్ని రకాలుగా ముందుకెళ్ళాలి, సక్సెస్ అవ్వాలంటే మన కలం కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇదే నిజామాబాద్ పట్టణంలో, నిజామాబాద్ సరౌండింగ్లో మునూరు కాపు వాళ్ళకి కావచ్చు, గౌడ్స్ కావచ్చు, యాదవ్స్ కావచ్చు, చాలా మందికి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. తరపలు కాకుండా కమ్యూనిటీ హాల్స్ అవన్నీ ఉన్నాయి. మరి మనకేడు ఉన్నాయి, 68 తరపలు పేరుకున్నాయి. కరెక్ట్గా ఒక కమ్యూనిటీ హాల్ పేరు చెప్పండి, పెద్ద ఫంక్షన్ హాల్ పేరు చెప్పండి మనం. సో ఈ సబ్జెక్ట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, ఎంతసేపు మాట్లాడుకున్న ఇలాగే ఉంటుంది. వీడియో చాలా పెద్దగా అవుతుంది. దయచేసి మరొక్కసారి నమస్కరిస్తూ చెప్తున్న పద్మశాలి బిడ్డలందరికీ, పద్మశాలి పెద్దలందరికీ, పద్మశాలి యువతకు, పద్మశాలి మహిళలకు అందరికీ, మీ వాయిస్ ఈ ఎలక్షన్లతో స్టార్ట్ చేయండి. మీ వాయిస్ వినిపించండి, మీ కాలు కదపండి. భవిష్యత్ రాజకీయాల్లో పద్మశాలి ముందుకెళ్ళాలి. పద్మశాలి సామాజిక వర్గానికి రాజకీయ చైతన్యం లేదు, వీళ్ళు భయపడతారని ఒక అద్భుతమైన దరిద్రమైన పేరుంది మనకు. పద్మశాలీలు అంటే ఓపిక వహించే వాళ్ళు, పద్మశాలీలు అంటే ధైర్యవంతులు, పద్మశాలీలు అంటే శాంతియుతంగా పోరాటం చేసే శక్తియుక్తులు ఉన్న వాళ్ళే తప్ప భయపడే వాళ్ళు కాదు అని ప్రూవ్ అవ్వాలి అంటే, మన సామాజిక వర్గానికి మార్కెట్లో విలువ పెరగాలి అంటే, మన అడుగు బయట వేసి రాజకీయంగా మన చైతన్యాన్ని నిరూపించుకొని మన వాయిస్ని చట్టసభలో వినిపించడానికి మొదటి అడుగుగా రేపు బయటకు రండి. అది జరిగిన రోజు మాత్రమే మనకున్న పేరులో ఉన్న మైనస్ తొలగిపోతుంది. లేదు అంటే జీవితాంతం పద్మశాలు భయస్థులు అనే పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. అది అలాగే ఉంచుకుందామా, చెరిపేద్దామా అనేది మీ చేతుల్లో ఉంది. జై హింద్, జై పద్మశాలి.